భారత్ అమెరికా సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో రష్యా అధినేత పుతిన్ చేసిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. పుతిన్ పర్యటనతో అమెరికాకు భారత్ సవాల్ విసిరినట్లయింది. పుతిన్ను భారత్కు ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కాగా ఈ పర్యటన సందర్భంగా భారత్కు అండగా ఉంటామని రష్యా అధినేత పుతిన్ వ్యాఖ్యానించడం విశేషం. కొంతకాలంగా భారత్ అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రష్యా అధినేత పుతిన్ను భారత్ పర్యటనకు ఆయన ఆహ్వానించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానానికి పుతిన్ సానుకూలంగా స్పందించారు. దీంతో 2 రోజుల పాటు ఆయన భారత్లో పర్యటించారు. కాగా రష్యా అధినేత పుతిన్ 2 రోజుల భారత పర్యటన విజయవంతమైంది. అంతేకాదు పుతిన్ పర్యటనను విజయవంతం చేసి అగ్రరాజ్యమైన అమెరికాకు భారత్ సవాల్ విసిరింది. కాగా గత కొంతకాలంగా ప్రపంచ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు సంభవించాయి. రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవటం అమెరికాకు ఏమాత్రం నచ్చలేదు. ఇలా భారత్ నుంచి వచ్చిన సొమ్మును ఉక్రెయిన్పై దాడులకు రష్యా ఉపయోగిస్తుందన్నది అమెరికా వాదన. దీంతో రష్యా నుంచి చమురు కొనుగోలును ఆపివేయాలని భారత్ను దాదాపుగా ఆదేశించినంత పనిచేసింది ట్రంప్ సర్కార్. అయితే అమెరికా హెచ్చరికలను భారత్ ఏమాత్రం పట్టించుకోలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులను భారత్ కొనసాగించింది. ఈ నేపథ్యంలో భారత్ అమెరికాల మధ్య దూరం పెరిగింది. అంతేకాదు తమ మాట వినటం లేదన్న ఉక్రోషంతో భారత్పై అమెరికా అదనపు సుంకాలు విధించింది. కాగా తమ పర్యటనలో భాగంగా భారత్కు అనుక్షణం అండగా ఉంటామన్న భరోసా ఇచ్చారు రష్యా అధినేత పుతిన్. అంతేకాదు భారత్కు భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తాము అండగా ఉంటామన్న ధీమా ఇచ్చారు పుతిన్. అలాగే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత్కు రానున్న రోజుల్లో ఎటువంటి సమస్య వచ్చినా తాము అండగా నిలుస్తామని తాజా పర్యటనలో పుతిన్ హామీ ఇచ్చారు. భారత్ రష్యా అనుబంధం ఇప్పటిది కాదు. ఈ అనుబంధానికి దశాబ్దాల చరిత్ర ఉంది. 1947 ఏప్రిల్ నుంచే 2 దేశాల మధ్య సత్సంబంధాలున్నాయి. ప్రధానంగా అమెరికా అప్పటి సోవియట్ యూనియన్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగిన రోజుల్లో కూడా మాస్కోతో ఢిల్లీకి సంబంధాలున్నాయి. అయితే సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత కూడా రష్యా భారత్ల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే 1955 నాటికి ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలు మరింత బలపడ్డాయి. అలీనోద్యమానికి చెందిన దేశాలతో సన్నిహిత సంబంధాలను పెంపొందించుకోవడానికి అప్పటి సోవియట్ యూనియన్ కొన్ని ప్రయత్నాలు చేసింది. దీని ఫలితంగా ఢిల్లీ మాస్కోల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింతగా బలపడ్డాయి. ఇందులో భాగంగా 1955 జూన్లో అప్పటి భారత ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ అలనాటి సోవియట్ యూనియన్లో పర్యటించారు. దీనికి కొనసాగింపుగా 1955 ఏడాది చివరిలో రష్యా నేత నికితా కుచెవ్ భారతదేశంలో పర్యటించారు. ఇదిలా ఉంటే 1985 మేలో ప్రధాని హోదాలో మాస్కో పర్యటన చేపట్టారు రాజీవ్ గాంధీ. కాగా రాజీవ్ గాంధీ పర్యటనకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజీవ్ గాంధీ చేసిన తొలి విదేశీ పర్యటన ఇదే. ఇదిలా ఉంటే 90లో సోవియట్ యూనియన్ కాలగర్భంలో కలిసిపోయిన సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ పటంపై సోవియట్ యూనియన్ అంతరార్థనమైన తరువాత కూడా ఢిల్లీ మాస్కోల మధ్య సన్నిహిత సంబంధాలే కొనసాగాయి. ఈ నేపథ్యంలో భారత రష్యాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రారంభమైంది. ఇదిలా ఉంటే 2012లో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ భారత్లో పర్యటించారు. ఏది ఏమైనా పుతిన్ను భారత్కు ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.